యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 3 months నుంచి 6 months ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి కంపెనీస్ ఏమున్నాయని చాలామంది అడిగారు. అందుకని ఈ కంపెనీ చెప్తున్నాం. ఈ కంపెనీ పేరు బాటా ఇండియా లిమిటెడ్. మనందరికీ తెలిసిందే, బాటా ఎప్పటి నుంచో దాదాపు ఒక 50 years ఓల్డ్ కంపెనీ. సో ఇది ఇప్పుడు ఉన్న మార్కెట్స్ అన్నీ కూడా చాలా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో అలాంటి టైంలో ఒక మంచి రిలయబుల్ స్టాకు కంపెనీ, అది మనం ఎవర్ గ్రీన్గా ఉండాలి, ప్లస్ ఒక డిపెండబుల్, ఈవెన్ తగ్గినా కూడా ఒకవేళ మనకి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు ఉండాలి అని ఆలోచించి మీకు ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు బాటా ఇండియా గురించి మనం ఒకసారి చూద్దాం. దీని యొక్క ఫైనాన్షియల్ వ్యూస్ ఒకసారి మామూలు వ్యూస్ చూసుకుంటే దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను 21,000 కోట్లు, అలాగే దీని ఫేస్ వాల్యూ 5 రూపీస్, దీని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ 22 ఉంది, అలాగే ప్రైస్ టు ఈక్విటీ వచ్చి దీనిది 75 ఉంది. అలాగే ఇది ఆల్ టైమ్ హై తీసుకుంటే 2260 దగ్గర వచ్చింది. సెక్టార్ పిఈ 76 ఉంది. అలాగే దీని యొక్క బుక్ వాల్యూ వచ్చి 111 ఉంది. దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం. మనం లాస్ట్ 5 years దీని యొక్క రెవెన్యూ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉందో చూస్తే మనకి ఈ షేర్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉంది, టార్గెట్స్ ఎలా అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2019లో 2,900 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే 2020లో 3,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. 2021లో కరోనా వల్ల సేల్స్ తగ్గాయి, 1,700 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే 2022లో 2,380 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే 2023లో 3,450 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. లాస్ట్ 5 years నుంచి మనం చూసుకుంటే యావరేజ్గా కన్సిస్టెన్సీగా ఇది దీని యొక్క సేల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే సేల్స్ బాగుంటాయో ఆటోమేటిక్గా దీని యొక్క వాల్యూమ్ బాగుంటుంది, దీని యొక్క షేర్స్ ప్రైసెస్ కూడా కన్సిస్టెంట్గా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రమోటర్స్ వాటా, షేర్ హోల్డర్స్ హోల్డింగ్ చూసుకుంటే ఈ ప్రమోటర్ వాటా వచ్చి 50% ఉంది. అలాగే డిఐఎస్ 29% ఉంది. అలాగే పబ్లిక్ వచ్చి 12% ఉంది. ఎఫ్ఐఎస్ 7% ఉంది. మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే దాదాపు 22 మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రైస్ యొక్క మూమెంట్ చూద్దాం, చార్ట్ ప్యాటర్న్లో చూద్దాం. ఇది 2021 18, 11, 2021 నాడు 2,170 ఆల్ టైమ్ హైని టచ్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి లో వచ్చి ఇది 1,560 దాకా వచ్చింది 2022 6వ నెలలో. ఆ తర్వాత మళ్ళీ రీబౌన్స్ అయ్యి ఇది 18 దాదాపు 1950 దాకా వచ్చింది. అక్కడి నుంచి మొన్న మార్కెట్ ఫాల్ అవటం వల్ల 2023 మార్చిలో ఇది కూడా 1960 దాకా వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి రివర్సల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ 1770 దాకా వచ్చింది. సెకండ్ టైం కూడా మళ్ళీ మార్కెట్ ఫాల్ అవటం వల్ల దీని యొక్క ప్రైస్ వచ్చి 1,540 దగ్గర లోయెస్ట్లో వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా చార్ట్స్ అన్నీ పాజిటివ్ చూపిస్తున్నాయి. వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్ కానీ పాజిటివ్ చూపించి అక్కడి నుంచి ఇప్పుడు రీబౌన్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు మన ఎంట్రీ పాయింట్స్, తర్వాత రీఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ చూసుకుంటే ప్రజెంట్ ఈ వీడియో చేసే టైంలో దీని యొక్క రేట్ వచ్చి 1,650 దగ్గర ఉంది. సో ఎనీ రేంజ్ బిట్వీన్ ఇక్కడ 1,650 నుంచి 1,640 మధ్యలో ఫస్ట్ ఎంట్రీ అవ్వండి. అలాగే ఇక్కడ 1,550 మళ్ళీ సెకండ్ ఎంట్రీ, ఒకవేళ మార్కెట్స్ ఏమైనా కరెక్షన్ అయితే 1,550 కానీ 70 మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దీని టార్గెట్ ఇప్పుడు మినిమం వచ్చి ఇది ఫస్ట్ పీక్ తీసుకుంటే 1,900 ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకున్నా మీకు 2,000 దాకా వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇది ఒక కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది అర్థమవుతుంది, చార్ట్స్ అన్నీ చెప్తున్నాయి. అలాగే దీనిలో ఇప్పుడు మార్కెట్స్ డౌన్ అయినా కానీ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి మంచి అడ్వాంటేజ్ ఉన్న కంపెనీ ఇది బాటా. దీని మినిమమ్ టార్గెట్ తీసుకున్న 1,700 నుంచి 1,900 ప్రజెంట్ కనపడుతుంది. ఆ తర్వాత 2,000 దాకా ఉంది. ఒక 1 year ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కనుక వెయిట్ చేయగలిగితే ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ చార్ట్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి, వీడియోలో ఈ చార్ట్స్ అన్నీ కనపడుతున్నాయి. అలాగే మీరు కూడా మనీ కంట్రోల్లో ఈ చార్ట్స్ చూసుకోవచ్చు. దీని యొక్క టెక్నికల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చాం. సో దీన్ని చూసుకొని మీరు ఒక డెసిషన్కి వచ్చి మీరు పర్సనల్గా మీ అంతటా మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది కేవలం మేము ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అని గమనించగలరు. ఇవాళ ఈ వీడియోలో మనం ఐసిఐసిఐ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రజెంట్ ఈ వీడియో చేసే టైంలో 1000 రూపీస్ ఉంది. ఇది ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు వెళ్ళచ్చు, అలాగే ఇప్పుడు ఎక్కడి నుంచి ఇది వచ్చింది, అలాగే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎందుకు ఇది రైజ్ అయ్యే అవకాశాలు ఎందుకు ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి అర్థమవుతూనే మార్కెట్స్ చాలా హైలో ఉన్నాయి. దాదాపు 21,700 ఆల్ టైమ్ హై వెళ్ళింది. సో ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవటం వల్ల మనం డౌన్ సైడ్ రిస్క్ని తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అలాంటి మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి మీకు ఈ వీడియో రూపంలో ఇస్తున్నాం. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని రిస్క్ రివార్డ్ అంతా కూడా చెక్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, వ్యూస్ చూసుకుంటే, ఇది 7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దీని ఆల్ టైమ్ హై వచ్చి 1043 వచ్చింది. అలాగే 1 ఇయర్ హై కూడా 1043 ఉంది. 1 ఇయర్ లో వచ్చి 796 దగ్గరకు వచ్చింది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 58 ఉంది. ప్రైస్ టు ఈక్విటీ రేషియో 17 ఉంది. అలాగే దీని యొక్క సెక్టార్ పిఈ కూడా 26 ఉంది. సో దీని యొక్క బీటా తీసుకుంటే ఇది 1 ఉంది. అలాగే డివిడెండ్ ఈల్డ్ 0.8 ఉంది. ఇప్పుడు టెక్నికల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది ఐసిఐసిఐ బ్యాంకు లాస్ట్ టైము 2 సార్లు కూడా 960 దగ్గర ఆల్ టైమ్ హై వచ్చి మళ్ళీ 993 ఒకసారి వచ్చింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ డౌన్ఫాల్ అయింది, 940 దాకా వచ్చింది. 990 ఫస్ట్ టైము 27/2023 నాడు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 15/9/2023 నాడు మళ్ళీ 995 దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయ్యి 27/10/2023 నాడు 900కి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ యొక్క 1000ని క్రాస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ 15/12/2023 నాడు 1040 దాకా వచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ 1000 రూపీస్ అనేది 1000 అనేది బాటమ్ లైన్ అయింది, సపోర్ట్ లెవెల్స్ అయినాయి. అయితే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు 2 స్టెప్ ఎంట్రీ అనేది మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు 1000 రూపీస్ దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకోండి. అలాగే 950 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడైనా మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు మ్యాక్సిమం లెవెల్ 950-940 దగ్గర సపోర్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు టార్గెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 1050 ఫస్ట్ టైం టార్గెట్, అలాగే సెకండ్ టైం వచ్చి హయ్యర్ టార్గెట్ వచ్చి 1100 దాకా కూడా ఛాన్స్ ఉంది ఒక 1 ఇయర్ మనం హోల్డ్ చేసుకునే పాయింట్లో. అలాగే నేను మీకు ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకు మీకు ట్రేడింగ్ పాయింట్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది రొటేషన్గా కూడా అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ 1000 దగ్గర మీరు తీసుకొని 1030కి వచ్చాక ఎగ్జిట్ అవ్వచ్చు, మళ్ళీ 1000 మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఇప్పుడు నేను 1 ఇయర్ ప్యాటర్న్లో ఇది 1100 టార్గెట్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు ఇది ఒక 1 వీక్ 10 డేస్లో కూడా మీకు రొటేషన్కి మంచి స్టాక్ ఇది. ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి మీకు చాలా డిపెండబుల్ స్ట్రాంగ్ ఉంటుంది. ఈవెన్ డౌన్ సైడ్ 950 అరేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, తద్వారా మంత్ వెల్త్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇది డివిడెండ్ పేయింగ్ కంపెనీ స్టాక్, సో మంచి డివిడెండ్ కూడా దీనిలోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మళ్ళొకసారి టార్గెట్స్ ఎంట్రీ పాయింట్లు మీరు మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి 1000 ఉంది, ఇక్కడ మీరు ఎంటర్ అవ్వండి. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ 1050, సెకండ్ టార్గెట్ 1100, అలాగే 950 అరేంజ్ వస్తే రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది స్టాప్ లాస్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో అక్కర్లేదు, ట్రేడింగ్ పాయింట్లో మాత్రమే స్టాప్ లాస్ కావాలి. ఇన్వెస్ట్మెంట్లో మ్యాక్సిమం ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్కి మనం హోల్డ్ చేసుకుంటే మంచి డివిడెండ్స్ వస్తాయి కాబట్టి నేను స్టాప్ లాస్ చెప్పట్లేదు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. మీకు ఇక్కడ మేము స్క్రీన్ షాట్లో చార్ట్స్ ఇస్తున్నాం.
సో ఈ చార్ట్ ప్యాటర్న్ కూడా మీరంతా చూసుకొని రిస్క్ రివార్డ్ అంతా కూడా క్లియర్గా చూసుకొని మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.